రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు చేశారు. సర్క్రిక్ ప్రాంతంలో దయాది సైనిక కార్యకలాపాలను ప్రస్తావించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా వక్రబుద్ధి చూపిస్తే దాని ఫలితం తీవ్రంగా ఉంటుందన్నారు. ఇక చరిత్ర భౌగోళిక పరిస్థితులు మారిపోవచ్చని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో హెచ్చరించారు. సర్క్రిక్ గుజరాత్ తీరం వెంబడి ఉన్న సున్నితమైన వ్యూహాత్మక ప్రాంతం. అది రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతం. దాని విషయంలో సుదీర్ఘకాలంగా ఉన్న వివాదాన్ని పాకిస్తాన్ కావాలనే రెచ్చగొడుతుందని తాజాగా రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇక చర్చల ద్వారా ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ ఎన్నో ప్రయత్నాలు చేసిందని చెప్పారు. పాక్ ఏవైనా కుట్రలు పండితే దాని స్పందన ఊహించలేని విధంగా ఉంటుందని హెచ్చరించారు. అలాగే ఈ సర్క్రిక్ నుంచి కూడా కరాచీ మార్గం ఉందని దయాది గుర్తించుకుని ప్రవర్తించాలన్నారు. ఈ సందర్భంగా 1965 యుద్ధాన్ని గుర్తు చేశారు. అప్పుడు భారత్ బలగాలు లాహోర్కు వెళ్లగలిగే సత్తాను ప్రదర్శించాయన్నారు. ఇప్పుడిది 2025 అని గుర్తు పెట్టుకోవాలని రాజ్నాథ్ చురుకలు అంటించారు. साथियों, आजादी के 78 साल बीत जाने के बावजूद सरक्रीक इलाके में सीमा को लेकर एक विवाद खड़ा किया जाता है। भारत ने कई बार बातचीत के रास्ते इसका समाधान करने का प्रयास किया है, मगर पाकिस्तान की नीयत में खोट है, उसकी नीयत साफ नहीं है। जिस तरह से हाल में पाकिस्तान की फौज ने सरक्रीक के सटे इलाकों में अपना मिलिट्री इंफ्रास्ट्रक्चर बढ़ाया है, वह उसकी नीयत बताता है। साथियों, भारत की सीमाओं की रक्षा भारतीय सेनाएं और बॉर्डर सिक्योरिटी फोर्स मिलकर मुस्तैदी से कर रही हैं। अगर सरक्रीक इलाके में पाकिस्तान की ओर से कोई भी हिमाकत की गई तो उसे ऐसा करारा जवाब मिलेगा कि इतिहास और भूगोल दोनों बदल जाएंगे मेरे साथियों। और 1965 की जंग में भारत की सेना ने लाहौर तक पहुंचने का सामर्थ्य भी दिखाया। साथियों,